హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు. అంతేకాకుండా ఈ వీడియో సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలీదు. కానీ ఇంటర్నెట్లో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది. వీడియోని బట్టి ఒకతను ఫారెస్ట్లో తప్పిపోయినట్టుగా తెలుస్తోంది. అతను అక్కడి నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అతనికి దారి తెలియట్లేదు. అంతేకాకుండా అక్కడ చీకటి కూడా పడిపోయింది. అప్పుడే అతనికి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. అతన్ని ఆ అడవిలో ఏదో ఒక గుర్తు తెలియని జంతువు తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేస్తుంది. ఫస్ట్ కనిపించిన ఫిగర్ అయితే జంతువే అనుకుందాం. కానీ వీడియోని చూస్తూ అక్కడ ఇంకో క్రీచర్ ఎంటర్ అయింది. కానీ ఈసారి ఎంటర్ అయిన క్రీచర్ అయితే ఖచ్చితంగా మనిషిలాగే ఉంది. అంతేకాకుండా దాని ఒంటి మీద బ్లడ్ ఉంది. ఒంటి మొత్తం దెబ్బలున్నాయి. చూడ్డానికైతే ఇది జోంబీ లాగా కనిపిస్తోంది. చాలా మంది కూడా అదే చెప్తున్నారు. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇంకోసారి కరెక్ట్గా గమనించి మీ థాట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జపాన్లో కొంతమంది తెల్లవారుజామున జాగింగ్ అని వెళ్లారు. వాళ్ళు దగ్గరలో ఉన్న ఒక బీచ్లో జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు కొంత దూరంలో ఒక చిన్న ఫాల్స్ ఉందని కూడా ఎవరో చెప్పారంట. ఆ ఫాల్స్ని చూద్దామని వాళ్ళు అప్పుడే వెళ్లారు. అక్కడికెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. వాళ్లకు ఒక చిన్న కేవ్ కనిపిస్తుంది. వీళ్ళు ఆ క్యూరియాసిటీని తట్టుకోలేక ఆ కేవ్లో ఏముందో అని చూడ్డానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ విజువల్ కనిపించింది. దాన్ని వాళ్ళు వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నారు. కాస్త దూరంలో ఒక చిన్న కేవ్ కనిపిస్తోంది. అది చాలా చిన్నగా ఉంది. అక్కడ ఒక మనిషి దూరేంత ప్లేస్ కూడా లేదు. ఆ కేవ్ లోపల నుంచి ఒక చాలా క్రీపీ ఫేస్ ఉన్నట్టుండే పైకి లేచింది. అది చూడడానికి కూడా చాలా అంటే చాలా క్రీపీగా కనిపిస్తోంది. ఫేస్ అయితే పూర్తిగా పేల్ కలర్లో ఉండి హెయిర్ విరబోసుకుని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది. దాన్ని వీళ్ళు లైవ్లో కూడా గమనించారు. దాన్ని చూసిన తర్వాత ఒకసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. ఇలాగే ఇంకొంతమంది ఒకసారి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద పైప్ కనిపించింది. ఆ పైప్ని చూస్తుంటే చాలా సంవత్సరాల ముందు దాని కన్స్ట్రక్షన్ని స్టాప్ చేసేసారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఆ రాత్రికి ఆ పైప్లోనే ఉందామని ధైర్యం చేసుకుని పైప్ లోపలికి ఎంటర్ అయ్యారు. అంతేకాకుండా ఆ పైప్ ఎంత లెంత్ ఉందో అని కూడా చెక్ చేద్దామని వాళ్ళు లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే వాళ్లకు ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. Bro, all there is trash, bro. I could like stand fully. What the heck was that? No freaking. No! Go, 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 go! Go right there! Frank, don't do this! Go, 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 go!
ఆ ఒక చాలా పెద్ద పైప్ లోపల దాదాపు కాస్త దూరం వెళ్ళిన తర్వాత వాళ్లకు ఒక వైట్ మ్యాన్ కనిపించాడు. వాళ్ళంతా వైట్ కలర్ డ్రెస్తో కవర్ అయి ఉంది. కానీ కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే దాని తల మీద 2 రెడ్ కలర్ కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయి. అవి కొమ్ములా లేదా దాని ఫేస్ అనేది పెద్దగా క్లారిటీ లేదు. ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ల మీదకి ఒక్కసారిగా చార్జ్ చేసుకుంటూ తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసేసింది. అసలు ఇది మనిషిని చెప్పడానికి చాలా కష్టమే. చూడ్డానికైతే చాలా డేంజరస్గా కనిపిస్తోంది. దీన్ని మనము పారానార్మల్ యాక్టివిటీకి లింక్ చేయొచ్చా, లేదంటే ఇది ఏలియన్ అంటారా, లేదంటే మీ దగ్గర వేరే ఏదైనా లాజిక్ ఉందా? మీ లాజిక్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో దాదాపు 5 years బ్యాక్ రికార్డ్ అయింది. సింగపూర్లో ఒక ఫ్యామిలీ స్విమ్మింగ్ పూల్లో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఆ వీడియోస్లో ఒక దెయ్యం లాంటి ఆకారం కూడా క్యాప్చర్ అయింది. అది చూడడానికి ఎలా కనిపించింది అనేది, అది ఎలా మాయమైపోయిందో అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. ఒక చాలా స్కేరీగా కనిపించే ఫిగర్ ఆ కపుల్ వెనకాల నించుని చూస్తూ ఉంది. వాళ్ళు ఒక్కసారిగా నీళ్లలోకి మునిగినప్పుడు ఆ ఫిగర్ ఉన్నట్టుండే మాయమైపోయింది. మళ్ళీ వాళ్ళు పైకి లేచిన తర్వాత కూడా అదెక్కడా కనిపించలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ దయ్యం ఫిగర్ వాళ్ళందరికీ లైవ్లో కనిపించలేదంట, వీడియో కెమెరాలో మాత్రమే క్యాప్చర్ అయింది. కొంతమంది వర్కర్స్ కలిసి ఒక కేవ్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్లలో ఒక సూపర్వైజర్కి రాత్రి పనంతా ముగిసిన తర్వాత అక్కడ నుంచి ఏవో కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపించాయి. ఆ సూపర్ మేనేజర్ అతని అసిస్టెంట్ని తీసుకుని లోపల ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక మిస్టీరియస్ విజువల్ కనిపించింది. అతను దాన్ని వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నాడు. రండి దాన్ని మనం ఒకసారి చూద్దాం. やられちゃったからしょうがない地下に工場を作ろうということでここを振り始めてそうです飛行機の部品をねエンジン部品を作ろうとした工場すげえほんの少し作り始めてるんですけどねほとんど稼働しないで終わっちゃいましたでその時に朝鮮から何千人も徴用で連れてきてそこに人がいた気がしたの。ここに。そこ。早く行こう。ఆ కేవ్ లోపల ఒక కార్నర్లో ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్గా కనిపించింది. అది చూడడానికి స్టాచ్యూ లాగా అస్సలు మూమెంటే లేకుండా నించునుంది. ఈ మేనేజర్ కూడా దాన్ని గమనించాడు. మళ్ళీ 1 సెకండ్లో తిరిగి చూసే కొందికి అది అక్కడ లేదు, ఇప్పుడు మాయమైపోయింది. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. కానీ ఈ సూపర్వైజర్ అసిస్టెంట్కి ఆ రాత్రి ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆవిడ బాడీ మీద ఎవరో స్క్రాచెస్ చేసినట్టు మార్క్స్ కూడా కనిపించాయి. అదే రాత్రి ఆవిడ ఒక వీడియోని కూడా రికార్డ్ చేసింది. దాంట్లో ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం. కెమెరాలో చాలా క్లియర్గా కనిపించింది. ఇది కూడా 1 సెకండ్ కనిపించి ఇంకో సెకండ్లో మాయమైపోయింది. చూస్తుంటే ఆ కేవ్ హాంటెడ్ అయినట్టుగా అనిపిస్తోంది. లేదంటే ఆ కేవ్లో చాలా దయ్యాలు ఉన్నాయేమో. అవే దయ్యాలు వీళ్ళని ఇప్పుడు అంటుకుంటూ ఉన్నాయి, వీళ్ళని ఫాలో చేస్తూ ఉన్నాయి. ఈ ఫోటో రాత్రిపూట ఒక పబ్లిక్ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసింది. రాత్రిపూట బస్సెస్ అన్ని హాల్ట్ చేశాయి. ఆ బస్సెస్లో ఒక డ్రైవర్ సీట్లో ఒక దయ్యం లాంటి ఆకారం చాలా క్లియర్గా ఫోటోలో క్యాప్చర్ అయింది.
ఆ ఫోటోని ఒకసారి ఫోకస్ చేసి చూద్దాం. కొన్ని నెలల ముందు అదే బస్సులో పనిచేసే ఒక డ్రైవర్ యాక్సిడెంటల్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట. అప్పటి నుంచి ఈ బస్ని వేరే డ్రైవర్ తోలుతూ ఉన్నాడు. కానీ ఈ ఫోటోని చూసిన తర్వాత చాలా మంది కన్ఫర్మ్గా చెప్తున్నారు ఈ బస్కి ఇంతకు ముందున్న డ్రైవర్ చూడ్డానికి ఇలాగే కనిపిస్తాడని, సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటాడని చాలా మంది కో డ్రైవర్స్ చెప్పారు. ఆ డేటాని బేస్ చేసుకుంటే ఆ డ్రైవర్ చనిపోయిన తర్వాత కూడా అతని బస్ని అతను వదలలేదు. ఆ బస్ మీద ఇంకా అతనికి ప్రేమ అలాగే ఉన్నట్టుంది. ఈ వీడియో ఒక ఆఫీస్లో రికార్డ్ అయింది. ఆఫీస్లో సెట్ చేసిన ఒక సీసీటీవీ కెమెరాలో ఒక చాలా మిస్టీరియస్ వీడియో క్యాప్చర్ అయింది. ఒక లేడీ రాత్రి పని ముగించుకుని వెళ్ళడానికి లేట్ అయిపోయింది. అదే టైంలో అక్కడ ఏం జరిగిందో, అక్కడ ఎలాంటి రాద్ధాంతం జరిగిందో మీరొక్కసారి చూడండి. వ్యూలోకి ఒక చాలా ట్రాన్స్పరెంట్ ఫిగర్ ఎంటర్ అయింది. అది చూడ్డానికి ఆఫీస్ అటైర్ వేసుకున్నట్టుగా అనిపిస్తోంది, అంటే ఆఫీస్ బట్టలే వేసుకున్నట్టుగా అనిపిస్తోంది. అది కాస్త ముందుకొచ్చి ఒక్కసారిగా మాయమైపోయిన తర్వాత ఆ లేడీ ఉన్నట్టుండే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. దయ్యం పట్టినోళ్లలాగా చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే దీనికి అర్థం ఏంటి? ఆ దయ్యం కనిపించిన తర్వాత ఆ లేడీ లోపలికి ఎంటర్ అయిందా? ఎంటర్ అయ్యి ఇలా బిహేవ్ చేస్తోందా? చూడ్డానికైతే నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఈ వీడియోని చాలా ఈజీగా ఫేక్ చేయొచ్చు. ఈ వీడియో ఫేకా లేదా రియలా అనే విషయాన్ని మీరే డిసైడ్ చేయండి. మీ డిసిషన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మలేషియాలో ఒకతను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీ చాలా డీప్గా హాంటెడ్ అయింది. అక్కడ చాలా డేంజరస్ దయ్యాలున్నాయంట. ఈ అన్ని విషయాల్ని తెలుసుకున్న ఇతను ఒక రాత్రి ధైర్యం చేసుకుని అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం ఒక్కసారి కాదు, ఇతనికి చాలా సార్లు కనిపించింది. చాలా డేంజరస్గా కనిపించింది. Allahu Akbar lah. Hei! Mata nih kepala nih! Guys, kepala nih! Mata nih kepala nih! Guys, kepalanya! Deh, kepalanya jengat. Ngeng, ngeng, ngeng. Masya Allah. Apa itu, Cok? Ngarepan. Ngarepan persis, Cok. Ono itu. Hei! Siapa itu? Hei! Itu dari depan, guys! Guys! Itu! ఓ మై గాడ్! ఫస్ట్ కనిపించిన దయ్యం ఎలా చూసిందో మీరు చూసారా? అది ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ చేసుకుని ఒక్కసారిగా వెనకాలకి దాని తలకాయ కట్ అయ్యి వెనక్కి వేలాడి చూస్తున్నట్టుగా అనిపించింది. ఇది కాకుండా మళ్ళీ ఇంకో 2 దయ్యాలు కూడా కనిపించాయి. మేబీ ఇవి వేరే దయ్యాలేమో. ఈ వీడియో క్లిప్ అయితే చాలా క్రీపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.